తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉప్పొంగుతున్న పెన్నా నదిలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకొని ప్రాణాలతో బయటపడ్డారు. పెన్నా నదిలోని దానవులపాడు సున్నపురాలపల్లె మధ్య ఈ పెన్నా నదిపై వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. అయితే ఈ రోడ్డులో వస్తున్న ఒక కారులో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు పెన్నా నది మధ్యలో కొట్టుకుపోయిన రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయారు. ఆ ముగ్గురు వ్యక్తులని స్థానిక అగ్నిమాపక సిబ్బంది అట్లాగే పోలీసులు కలిసి చాలా చాకచక్యంగా వారిని కాపాడి నది ఒడ్డుకు తీసుకొచ్చారు. పెన్నా నది మధ్యలో ఇరుక్కుపోయిన వీళ్ళు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు వ్యక్తులు పెన్నా నది సమీపంలోని కన్యా తీర్థ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. కన్యాస్వామి నిన్న రాఖీ పౌర్ణమి కావడంతో పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ కన్యాతీర్థ స్వామి వారి దర్శనం కోసం వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. పెన్నా నదిలో మైలవరపాడు నుంచి ఒక్కసారిగా నీటిని కిందకు విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు 10,000 క్యూసెక్కుల నీరు పెన్నా నదిలోకి వదిలారు. పెన్నా నదిలో ఊహించని విధంగా వరద ఉధృతి పెరిగింది. నిజానికి వీళ్ళు కన్యాతీర్థ స్వామి దర్శనానికి వెళ్లే ముందు పెన్నా నదిలో వరద నీటి ఉప్పొంగు ఈ స్థాయిలో లేదు, తక్కువగా ఉంది వరద. అక్కడ రోడ్డు కూడా నీటుగానే ఉంది. మనం చూస్తున్నాం కారు దగ్గరికి పడవలో వెళ్తున్న సీన్ చూస్తున్నాం. ఆ కారులోనే ఆ ముగ్గురు వ్యక్తులు ఇరుక్కున్నారు. మీరు సీన్లో చూడొచ్చు. ఈ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులనే కాపాడేందుకు నిన్న ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో అట్లాగే స్థానిక పోలీసులు ఫైర్ సిబ్బంది వెళ్ళి ఈ కారులో ఇరుక్కుపోయిన ముగ్గురు వ్యక్తులని బోటు ద్వారా సురక్షితంగా రక్షించి నది తీరానికి తీసుకొచ్చారు. బోట్లో ఆపరేషన్ చేస్తున్న సీన్ మీరు చూడొచ్చు. పెన్నా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది. దానవలపాడు సున్నపురాలపల్లె మధ్య ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మధ్యలో ఇది జమ్మలమడుగు అంటే కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి సంబంధించిన దానవులపాడు సున్నపురాలపల్లె మధ్యలో పెన్నా నదికి సంబంధించిన నది మధ్యలోంచి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డులోనే కన్యాతీర్థ స్వామిని దర్శనం చేసుకోవడానికి పొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు వెళ్ళారు. ఒక మేల్ ఇద్దరు ఫీమేల్ ఇద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ఇద్దరు వృద్ధులు మహిళలు. ఆ వ్యక్తి ఎవరైతే సేఫ్ జాకెట్లు వేసుకున్నారో ఈ ముగ్గురే. అక్కడ మనం చూస్తున్న స్క్రీన్ పైన ఈ ముగ్గురు వ్యక్తులే నిన్న దర్శనం కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా మనం చూడొచ్చు కారు చుట్టూ ఒక్కసారిగా పెన్నా నదిలో నీరు ఉప్పొంగి కారు చుట్టూ నీరు చుట్టుముట్టాయి. రోడ్డు మధ్యలో అంటే కొట్టుకుపోగా మిగిలిన రోడ్డు మధ్యలో కారు ఉండిపోయింది. అక్కడ నుంచి వాళ్ళకు బయటపడే అవకాశం దొరకలేదు. కోసేపు ప్రాణాలని అరచేత పట్టుకొని బిక్కుమంటూ వణికిపోయారు. అయితే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ద్వారా లోకల్ పోలీసులకి సమాచారం అందించారు. అట్లాగే స్థానిక రాజకీయ నాయకులు కొందరు ఇమీడియట్లీ స్పందించారు. పోలీసులని అట్లాగే ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉంటుందో ఫైర్ సిబ్బందిని తీసుకొని వచ్చి హుటాహుటిన పెన్నా నదిలో బోటు వేసుకొని బోట్లో ఆ కారు దగ్గరికి నీళ్ళలోనే వెళ్ళి అత్యంత సాహసోపేతంగా పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా నదిలోకి నీరుని దాదాపు 10,000 క్యూసెక్ల నీటిని వదిలేశారు. ఆ పడవని నడిపించడం కూడా అక్కడికి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టమైన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆ పడవ ద్వారా ఆ ప్లాస్టిక్ బోట్ ద్వారా ఆ కారు దగ్గరికి చేరుకొని ఆ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులని సురక్షితంగా తీసుకొని మనకు స్క్రీన్లో చూడొచ్చు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కారు యాష్ కలర్ కార్ అది. ఆ కారు నది మధ్యలోనే ఇరుక్కుపోయింది. అప్పటికే అక్కడ ఆ కారు ప్రయాణిస్తున్న రోడ్డు ఊహించని వాళ్ళ కళ్ళ ముందే రోడ్డు కొట్టుకుపోయింది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతులు పట్టుకొని వణికిపోయారు. వాళ్ళని కాపాడేందుకు ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఫైర్ సిబ్బంది అట్లాగే పోలీసులు తీవ్ర ప్రయత్నమే చేశారని చెప్పాలి. చివరికి చాలా సేఫ్గా వాళ్ళని ఆ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని బోట్లో ఎక్కించుకొని ఆ నదీ తీరానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెన్నా నదిలో ఊహించని విధంగా నిన్న కురిసిన భారీ వర్షాలకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. పెన్నా నది పరివాహక ప్రాంతాల నుంచి క్యాచ్మెంట్ ఏరియా నుంచి దాదాపు 10,000 క్యూసెక్ల నీరు నిన్న ఊహించని విధంగా పెన్నా నదిలోకి వచ్చిందని తెలుస్తోంది. వరదలు పెరగడంతో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు వ్యక్తులు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు పొద్దుటూరుకు చెందిన ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.